నెల్లూరు జిల్లాలో ఇసుక విధానంపై మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ 25 రోజుల్లో 33,000 టన్నుల ఇసుక బయట తీశాం. ప్రతిరోజు జిల్లాలో 3,500 టన్నుల అవసరం ఉంది. ప్రతిరోజు ఇసుక 4,500 టన్నుల నుండి 7,000 టన్నుల వరకు బయటకు తీస్తున్నాం. అవసరమైతే పక్కా జిల్లాలకు కూడా ఇసుక సరఫరా చేస్తున్నాం. రాబోయే జిల్లాలో 3 రీచ్ల ద్వారా ఇసుక తీస్తున్నాం. కందుకూరులో ఒక రీచ్ ఓపెన్ అయ్యేలా చూస్తున్నాం. అక్టోబర్ వరకు ఇసుకకు కోర్టులో కొన్ని షరతులున్నాయి. ఒక్కో వ్యక్తి 20 మెట్రిక్ టన్నుల వరకు స్లాట్లో బుక్ చేసుకోవచ్చు. కొత్తగా టెండర్ 16-17 తేదీలలోపు పిలుస్తాం. ఇసుక రేటు ఒకటే విధంగా ఉండేలా ఫిక్స్ చేశాం. ఏపీ శాండ్ మేనేజ్మెంట్ ప్రకారం 2 విధాల ఇసుక సరఫరా చేస్తున్నాం. ఒకటి సొంతంగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం, రెండోది ఛార్జ్ చేయడం. డిసెంబర్ నుంచి మరిన్ని రీచ్లు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వాటికి కొన్ని పరిమితులు అవసరం, వాటి కోసమే చూస్తున్నాం. స్లాబ్ ప్రకారం దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ రేటు ఎక్కువగా ఉండి దాని మీద పిటిషన్లు వస్తే దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం. ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ కూడా రద్దు చేస్తాం. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అనే ఒక కమిటీ ఏర్పాటు చేశాం. దేనిలో పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులుంటారు. బయట వ్యక్తులు వచ్చి చెప్పే మాటలు విని ప్రజలు మోసపోవద్దు. ఇసుక కావాలనుకునేవారు ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలి. గతంలో స్టాక్ ఉన్న ఇసుక ట్రాన్స్పోర్ట్ ఖర్చులు 370 రూపాయలు ఛార్జ్ చేశాం. అప్రూవల్స్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ యూ బుకింగ్ డాక్టర్స్ అపాయింట్మెంట్. స్లాట్ ఉన్నాయి 9:15, 9:30, 9:45, 10. ఈ స్లాట్లో 10 టన్నులు, ఈ స్లాట్లో 20 టన్నులు నేను బుక్ చేశాము. ఎవరు దీనిలో అప్రూవ్ చేయరు. అప్రూవ్ చేయడానికి ఎవరు బటన్ నొక్కట్లేదు. ఏంటంటే ఆ స్లాట్లో ఆ అమౌంట్ ఆయన బుక్ చేసేసి పేమెంట్ చేస్తే అప్రూవ్ అయినట్టే. ఇంకా ఆ స్లాట్లో బుక్ చేస్తే ఇంకా మీరు అప్రూవల్ ఒకటే ఒక సిచ్యువేషన్లో వస్తుంది. ఏంటంటే మనకు బల్క్ సప్లైస్ ఉన్నప్పుడు నాకు 20,000 టన్నులు కావాలి, 30,000 టన్నులు కావాలి. ఎందుకంటే దానికి జేసీ గారి ఆధ్వర్యంలో, జేసీ గారి లాగిన్లో అప్రూవల్స్ అది మనం లాస్ట్ ఒక 5-6 డేస్ నుంచే ఆ ట్రైనింగ్ అన్నీ చేయడం జరిగినాయి. ఎందుకంటే మన స్టాఫ్ కూడా ట్రైనింగ్ అన్నీ కూడా చేయడం జరిగినాయి. క్రెడాయి వాళ్ళు కూడా అప్లికేషన్ ఈ లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి పెట్టడం జరిగినాయి. జిల్లాలో ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 35 దాకా అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక 32 దాకా జేసీ గారి లాగిన్లో జేసీ గారు అప్రూవ్ చేయడం జరిగినాయి. ఇప్పుడు షెడ్యూలింగ్ జరుగుతున్నాయి. ఎందుకంటే 20,000 టన్నులు ఒకే రోజు మనం ఇవ్వము. ఎందుకంటే వాళ్ళు కూడా అంత అవసరం లేదు. 20,000 టన్నులు ఏంటంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేస్తే ఆ ప్రాజెక్ట్ క్లోజ్ అయిన వరకు ఉన్న క్వాంటిటీ ఒకేసారి వేస్తున్నారు. సో అలా ఇస్తే ఎవరు సప్లై చేయలేరు. ఎందుకంటే 20,000 టన్నులు, 1,00,000 టన్నులు ఒక రోజు ఒక కాంట్రాక్టర్ అడిగితే నోబడీ క్యాన్ సప్లై దట్ క్వాంటిటీ. సో వాళ్ళకి ఏంటంటే ఒక 2 ఆప్షన్స్ పెట్టారు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఆన్లైన్లో ఎంత క్వాంటిటీ అయినా అడగచ్చు. ఆ క్వాంటిటీ మన లోకల్గా ఉన్న తహసీల్దార్ కానీ లేదంటే మన మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళు చెక్ చేసేసి ఎంత అక్కడ వాళ్ళకొక రియాలిటీ ఫర్మ్ జరుగుతున్నాయి. అంటే ఒక 10 ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్ కట్టాలి, దీనికి సుమారుగా ఎంత క్వాంటిటీ కావాలని వాళ్ళు చెప్పినట్లయితే జేసీ గారు ఫస్ట్ క్వాంటిటీ అప్రూవ్ చేస్తారు. క్వాంటిటీ అప్రూవ్ చేసిన తర్వాత ఈ 10,000 టన్నులు ఒకే రోజు అవసరం ఉంటుంది. ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవసరం ఉంటాయి. అంటే ఒక రోజు 100 టన్నులు, 200 టన్నులు, 300 టన్నులు అలా వస్తున్నాయి. రెండో స్టేజ్లో ఏంటంటే వాళ్ళకి షెడ్యూలింగ్ అనే టాస్క్ ఉంది. అంటే బల్క్ సప్లయర్స్కి ఈ షెడ్యూల్లో అంటే డైలీ 100 టన్నులు మీరు 5 బండ్లు పంపించండి, ఈ స్లాట్లో పంపించండి. సో ఈ ఒక్క బల్క్ సప్లయర్స్కి మాత్రమే అప్రూవల్స్ అవసరం వస్తాయి. అంతేకాని 20 టన్నులు మనం 20 టన్నులు ఒక మనిషికి అని చెప్పి పెట్టి ఉన్నారు. దానిలో ఎటువంటి అప్రూవల్స్ ఉంటుంది. స్లాట్ ఉంది, స్లాట్ చెక్ చేసుకోను, స్లాట్ బుక్ చేసేస్తే అప్రూవల్ వచ్చేస్తాయి, పేమెంట్ చేస్తాం. దీనిలో ఎవరు అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా చూసి ఉంటారు, ఊబర్ కానీ ఓలా కానీ మీరు వాడితే క్లిక్ చేసేసి పేమెంట్ చేస్తే మిమ్మల్ని మ్యాచ్ చేస్తారు. సో అలానే ఇది జరుగుతున్నాయి. దీనిలో ఇంకొక మంచి అంటే ఓన్లీ అప్రూవల్ చేయాల్సినది ట్రాన్స్పోర్టర్ అప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఈ రిక్వెస్ట్ శాండ్ అయితే కన్ఫర్మ్ అయి ఉంటుంది. ట్రాన్స్పోర్టర్స్ ఒక 10 మందికి మెసేజ్ వెళ్తుంది. ఈ 10 మందికి వెళ్ళిన మెసేజ్లో ఎవరో ఒకరు నేను సిద్ధంగా ఉన్నారు అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఇంకొకవేళ ఎవరు సిద్ధంగా లేదు, గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ కావాలి అంటే మన సిబ్బందులు అలాంటివి ట్రాన్స్పోర్టర్స్కి రిక్వెస్ట్ పెట్టారు. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఎవరు ట్రాన్స్పోర్టర్ విల్లింగ్గా చూపించలేదంటే మనం కొంతమంది ట్రాన్స్పోర్టర్స్తో మాట్లాడుకొని ఆ విధంగా అలౌట్ చేపిస్తున్నాము. సో ఈ అంటే ఒకవేళ ట్రాన్స్పోర్టర్ సిద్ధంగా ఉన్నారు, బుకింగ్ జస్ట్ ఈ 3 స్టాక్ పాయింట్స్ స్టార్ట్ చేసిన ముందు మన దగ్గర పాత స్టాక్ ఉన్నప్పుడు 370 రూపీస్ పెట్టుకొని ఇవ్వడం జరిగినాయి. దాని నుంచి కూడా ఒక 20 రూపాయలు తగ్గి ఉన్నారు. అంతేగాని దానికి ముందు ఎందుకంటే లాస్ట్ ఒక 1 ఇయర్ ముందు కానీ 2 ఇయర్స్ ముందు కానీ మనం ఇచ్చిన రేటు సుమారుగా ఒక 700 పైన అయితే ఇవ్వడం జరిగినాయి. ఆల్మోస్ట్ ఒక 50% తక్కువ రేట్లోనే ఇప్పుడు మన జిల్లా స్థాయిలో లేదంటే మన డిస్పాచ్ పాయింట్ ఏమైతే ఉన్నాయో ఆ పాయింట్లో మనం శాండ్కి సంబంధించిన అమౌంట్ ఆల్మోస్ట్ ఒక 50% తక్కువ రేట్లోనే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసేస్తే ఇప్పుడు ఇస్తున్నాము. సో డిఎల్టీఎఫ్ అండ్
మెకానిజం ఇల్లీగల్ మైనింగ్ స్టాప్ చేసిన మెకానిజం గురించి ఎస్పీ గారు చెప్తారు. అదేవిధంగా ఫెసిలిటేషన్ పాయింట్స్ అంటే ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నాను, మన దగ్గర ఒక 4 మందిని 2 షిఫ్ట్ కింద ఒక ఫెసిలిటేషన్ సెంటర్ కింద పెట్టుకోవడం జరిగినాయి. ప్రతి ఒక్క అప్లికెంట్ ఆన్లైన్లో బుక్ అయిన ప్రతి ఒక్క అప్లికెంట్ ఫోన్ నెంబర్లో మాట్లాడుకున్నాము, వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. సో వాళ్ళ దగ్గర నుంచి అయితే పెద్దగా అయితే కంప్లైంట్స్ రావట్లేదు. కొంతమంది బిల్డర్స్ మనకు ఎందుకంటే ఈ క్రెడాయి కానీ అలాంటివి ఆర్గనైజేషన్స్ ద్వారా కొంతమంది శాండ్ సంబంధించిన బల్క్ సప్లయర్స్ దగ్గర నుంచి అయితే శాండ్ అవైలబిలిటీ గురించి కొంత రిక్వెస్ట్లు అయితే వచ్చినాయి. దానికి కూడా అదనంగా ఒక సిస్టమ్ పెట్టి ఉన్నారు. ఎందుకంటే మనకు ఉన్న కెపాసిటీలో ఒక 20-25% బల్క్ సప్లయర్స్ కానీ ఎమర్జెన్సీ సప్లయర్స్ కోసం గవర్నమెంట్ వర్క్స్ ఏదైనా ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్లో కూడా కొద్దిగా పెద్ద అంటే 20 టన్నులు కాకుండా అదనంగా కొద్దిగా ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి కూడా అదనంగా ఒక సిస్టమ్ శాండ్ పోర్టల్లోనే పెట్టడం జరిగింది. టోటల్ కెపాసిటీలో ఒక 20-25% వీఆర్ కీపింగ్ అసైడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ వర్క్స్ యాజ్ వెల్ యాజ్ ఈ ప్రైవేట్ బిగ్ సప్లయర్స్ ఎవరైతే అంటే ఎన్హెచ్ వర్క్లో ఉన్న సంబంధించిన కాంట్రాక్టర్స్ ఉండొచ్చు, లేదంటే గవర్నమెంట్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్లో ఉన్న కాంట్రాక్టర్స్ ఉండొచ్చు, వీళ్ళందరి కోసం అదనంగా కొంత ఒక 20-25% పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కూడా బల్క్ అప్లై ఆప్షన్ కూడా శాండ్ పోర్టల్లో నమోదు అయినాయి. జేసీ గారి ఆధ్వర్యంలో జేసీ గారు అప్రూవ్ చేస్తే వాళ్ళకి ఎంత క్వాంటిటీ ఎంత బల్క్ క్వాంటిటీ ఎంత కావాలో అంతవరకు అప్రూవ్ చేయడానికి కూడా అవకాశం ఉన్నాయి. సో ఆ కంప్లైంట్ లాస్ట్ అంటే అది ఇనీషియల్ ఒక 1-2 వీక్స్లో మనం ఇనీషియల్గా ఇవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ మనకు లోకల్ అంటే 20 టన్స్లో తక్కువ కావాల్సిన వాళ్ళది స్టెబిలైజ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాము ఫస్ట్ 2 వీక్స్లో. దాని తర్వాత లాస్ట్ ఒక 5-6 డేస్లోనే ఈ సిస్టమ్ కొద్దిగా స్టెబిలైజ్ అయినాయి. సో ఇప్పటి నుంచి బల్క్ సప్లయర్స్ కూడా జిల్లాలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో మొత్తం నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం అయితే ఒకటే ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే మనకు శాండ్ సంబంధించిన క్వాంటిటీ ఇష్యూ ఎక్కడ లేవు. మనకు సఫిషియెంట్గా ఉన్న క్వాంటిటీ జిల్లాలో ప్రొడక్షన్ అవుతున్నాయి. సుమారుగా డైలీ ఒక 6,000 టన్నుల దాకా ప్రొడక్షన్ అవ్వడానికి ప్రస్తుతానికి అయితే కెపాసిటీ ఉంది. కానీ మన జిల్లాలో ఉన్న డిమాండ్ అయితే మాత్రం 3,500. సో ఆల్మోస్ట్ 50% అంటే మన ప్రొడక్షన్ది అంత కూడా డిమాండ్ మనకు జిల్లాలో లేదు. కానీ మనం మేబీ ప్రకాశం కానీ బాపట్ల కానీ అక్కడ నుంచి కూడా మనకు ట్యాగ్ ఆన్ చేసినది కాబట్టి అక్కడ నుంచి అప్లికేషన్స్ ఎవరికైనా కూడా శాండ్ ఇవ్వాలని కాబట్టి మనం క్వాంటిటీ డిస్పాచ్ కూడా పెంచుకోవడం జరిగినాయి. ఒకవేళ మనది కాకుండా అదనంగా జిల్లాలకు కూడా వాళ్ళకు కూడా ఏదైనా క్వాంటిటీ అవసరం ఉన్న కాబట్టి క్వాంటిటీ అమౌంట్ కూడా పెంచుకోవడం జరిగినాయి. సో ఇది ఒకటి. రెండోది రేటు కూడా లాస్ట్ ఒక 1 ఇయర్ పోలిస్తే 50% కానీ తక్కువ రేట్లోనే డిస్పాచ్ పాయింట్ నుంచి ఇస్తున్నాము. ట్రాన్స్పోర్టేషన్ రేటు కూడా స్టేట్ లెవెల్లో ఫిక్స్ చేసినా కాబట్టి ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయినా కాబట్టి ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ రేటు కూడా పెంచుకొని వాళ్ళ దగ్గర బెనిఫిషరీస్ దగ్గర నుంచి తీసుకున్నారని చెప్పడానికి వీలు లేదు. ఇవి కూడా ఖచ్చితంగా ఎక్కడైనా డివియన్ బిహేవియర్ కనిపించినట్లయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తాం. ఇంకా మనకు డిసెంబర్కి వచ్చినప్పటికీ మనకు కొన్ని సెమీ మెకనైజ్డ్ రీచెస్ అది ఓపెన్ చేయడానికి అయితే అవకాశం ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి కొన్ని పర్మిషన్స్ అయితే రావాలి. ఎందుకంటే ఈసీ పర్మిషన్ లేకుండా మనం ఇది చేయడానికి వీలవ్వదు. సో దానికి ఈసీ అప్లికేషన్ అదేవిధంగా ఈఎంపీ ప్లాన్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయడం అయితే జరుగుతున్నాయి. అవి కూడా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఉన్న కెపాసిటీ ప్రకారము ఖచ్చితంగా మన జిల్లాలో అవకాశం ఉన్న వరకు మనకి ఎంతవరకే డిమాండ్ ఉన్నాయితే అంతవరకు చేయడానికి ప్రస్తుతానికి ఈ రోజు కూడా మన దగ్గర కెపాసిటీ ఉంది. సో కెపాసిటీతో ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ బయట ఏదైనా జిల్లాలకి కావాల్సిన అవసరం వస్తుందని అనుకొని మనం ఈ విధంగా క్వాంటిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో టోటల్గా డిసెంబర్ నుంచి మనం చూస్తే ఇప్పుడు ఉన్న క్వాంటిటీ కాకుండా అదనంగా ఇంకొక 18 lakhs దాకా అదనంగా క్వాంటిటీ మనకు పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ రేట్ చూస్తే మనము మీ అందరికీ ఇంతకు ముందు కూడా ఇవ్వడం జరిగినాయి. స్టేట్ లెవెల్లో ఒక జియో కూడా అమల్లో చేసి ఉన్నాము. 0 to 10 kilometers 13 rupees ఫర్ ట్రాక్టర్స్, 10 rupees ఫర్ 6 టైర్ ట్రక్, 9.4 rupees ఫర్ 18, 12, 14 టైర్ ట్రక్స్. ఇట్లా స్లాబ్ వారీగా 0 to 10 kilometersకి, 11 to 20 kilometersకి, 21 to 30 kilometersకి, దెన్ 31 to 40, 40 to 80, more than 80 ఇట్లా స్లాబ్ రూపంలో ఇవ్వడం జరిగినాయి. సో ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళకి ఆ పోర్టల్ ద్వారానే ఎంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే యూపరైజేషన్ మోడల్ ఏంటంటే ఏ నుంచి బీకి తరలించాలంటే ఎంత డిస్టెన్స్ అని పోర్టలే డిసైడ్ చేయడం జరుగుతాయి. ఆ డిస్టెన్స్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న స్లాబ్ ప్రకారం ఉన్న ట్రాన్స్పోర్టేషన్ రేటు వాళ్ళకి అక్కడే కనిపిస్తాయి. ఆ అమౌంట్ కూడా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా పే చేయడానికి అయితే అవకాశం ఉంది. ఒకవేళ దీని మీద ఏదైనా కంప్లైంట్ వచ్చినట్లయితే, ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో మన జిల్లాలో మేజర్గా వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ రేటు కొద్దిగా అదనంగా అంటే పెంచుకొని తెచ్చుకున్నారు అని చెప్పి కంప్లైంట్ వచ్చినాయి. అది సాల్వ్ చేసుకోవడానికి ఈ విధంగా మనం యూపరైజేషన్ అని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు
ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా మనతో కలిసి అంటే ఇది ఒప్పుకున్నది కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క రేట్ పెంచుకున్నారని చెప్పి కంప్లైంట్ రావడానికి అయితే అవకాశం లేదు. ఎక్కడైనా అలాంటివి కంప్లైంట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా గ్రీవెన్స్ మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఒక కంట్రోల్ రూమ్ టైపు పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో కాల్ చేసేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. అదే కాకుండా మనకు వచ్చిన బుకింగ్స్ అన్నిటి కూడా ఒక 8 మందిని 2 షిఫ్ట్లో మనం పెట్టుకొని ఆ బెనిఫిషరీస్ అందరితో కూడా కాల్ చేపిస్తున్నాము. సో బెనిఫిషరీస్ ఎవరికైతే అంటే వాళ్ళు మన దగ్గర గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తున్నది కాకుండా మనమే మన దగ్గర, ఎందుకంటే డైలీ డిస్పాచ్ ఒక 300-400 ట్రక్కులు ఉన్నదైతే ఆ 400 బెనిఫిషరీస్తో కూడా మన వాళ్ళు కంట్రోల్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళది ఫోన్ నెంబర్స్ ఎలాగో ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుకొని వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ దమ్. సో ఆ 400 మంది దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఫీడ్బ్యాక్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా లేట్ అవుతుంది, ఒకవేళ ట్రాన్స్పోర్టర్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మన కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళు కూర్చొని ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ రేటు సంబంధించి ఎక్కడ కూడా కంప్లైంట్ ఇప్పుడు రావడానికి అయితే అవకాశం లేదు. ఒకవేళ ఎవరైనా డీవియన్ బిహేవియర్ చేసినట్లయితే ఖచ్చితంగా వీ విల్ టేక్ యాక్షన్ అగెయిన్స్ దమ్. వీ విల్ డిబార్ దట్ పర్సన్ ఫ్రమ్ దిస్ ఏపీ శాండ్ పోర్టల్. అండ్ తర్వాత ఎటువంటి పరిస్థితిలో వాళ్ళు ఈ శాండ్ పోర్టల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం అయితే దొరకదు. నాకు తెలిసి ఇప్పుడు వరకు అయితే అంటే ఇనీషియల్ స్టేజ్లో కొంతవరకు మనకు ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన కంప్లైంట్ వచ్చినాయి, కానీ లాస్ట్ ఒక 10-15 డేస్ మన పోర్టల్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ మనకైతే రాలేదు. మనకు 24/7 మన డిపార్ట్మెంట్ని అయితే మెనూని మనం అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ ఏదైతే వెహికల్స్ ఆథరైజ్డ్ వెహికల్స్ని మాత్రం అలో చేస్తున్నాం, అన్ఆథరైజ్డ్ వెహికల్స్ మనం అలో చేయట్లేదు. అట్ ది సేమ్ టైం 24/7 సీసీటీవీ నెట్వర్క్ కూడా అక్కడ మనం ఆల్రెడీ రన్నింగ్ అవుతూ ఉంది. మన పాయింట్ బుక్స్ కూడా పెట్టడం జరిగింది. సో జ్యూడిక్షనల్ ఆఫీసర్స్, ఎస్డిపిఓస్ కూడా కొద్దిగా ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి ఆ పాయింట్ బుక్స్లో కూడా ఎంట్రీ చేస్తున్నారు. సో ఎవరు ఉంటున్నారు ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకోకుండా మనకు ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించి మనకు ఈ శాండ్ పాలసీ ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు మనము 182 కేసెస్ మనము రిజిస్టర్ చేసాము. దాదాపుగా ఒక 353 మంది మీద మనం కేసులు పెట్టడం జరిగింది. సో 298 వెహికల్స్ మనము సీజ్ చేసాం ఇప్పటి వరకు. సో ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించి సో మనకు 3 రకాల సోర్సెస్ ఉంటాయి. ఒకటి మా డిపార్ట్మెంట్ పరంగా మేము ఇంటెలిజెన్స్ మేము ఓన్గా డెవలప్మెంట్ చేసుకొని ఆ రైడ్స్ అవన్నీ కండక్ట్ చేస్తాం. 2 కామన్ పబ్లిక్, సో వాళ్ళ నియర్ బై ఏరియాస్లో ఏదన్నా లీగల్ యాక్టివిటీ ఉంటే కూడా మనకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇమీడియట్గా మన లోకల్ పోలీస్కి చెప్పి మనం రైడ్స్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మీడియా ద్వారా కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా మనము యాక్చువల్గా రైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో కొన్ని ప్లేస్లు ఎక్కడైతే మనకు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి వాటి సోర్సెస్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకొని సో కొద్దిగా ఫ్రీక్వెంట్గా మనం మన డిపార్ట్మెంట్ వాళ్ళని వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే ఇల్లీగల్ జరిగే ప్లేసెస్ కూడా మన డిగ్గింగ్స్ కూడా అంటే వెహికల్స్ మూవ్మెంట్ లేకోకున్నట్టు కూడా గుంతలు తవ్వడం ఇవన్నీ కూడా మనము చేస్తున్నాం. సో నా మీడియా వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఎనీ టైం మీరు నైట్ టైం కాల్ చేసినా కూడా ఈవెన్ నేను కూడా అవైలబిలిటీ ఉంటాను. చెప్పినట్టు ఇమ్మీడియట్గా మనం కూడా రైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకున్నట్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం జాయింట్ రైడ్స్ కూడా చేస్తున్నాం. సో నిన్న కూడా దాదాపుగా 5 కేసులు రిజిస్టర్ చేసి 9 ట్రాక్టర్స్ మనము సీజ్ చేయడం జరిగింది. సో నేను మీడియా వాళ్ళు కూడా ఏంటంటే మనకు ఇది గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నది కాబట్టి మనం కూడా ఏదైనా ప్రింట్ మీడియాలో మనం రాసేటప్పుడు కూడా కొద్దిగా ఇంపార్షియల్గా రాస్తే బాగుంటుంది. ఎందుకంటే మెసేజ్ ఎలా మనం ప్రాపర్గా జనాలకి రీచ్ అయ్యేటట్లు ఉండాలి. సో మీరు చెప్పేదాన్ని బట్టి కూడా జనాలకి దీని మీద ఒక ఒపీనియన్ వచ్చేస్తున్నాడు, పర్సెప్షన్ అనేది వస్తుంది. కాబట్టి సో ఏదైనా ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఎనీ టైం మీరు చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనం ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి రీచ్ అయ్యేటట్లు చేయడమే మన మెయిన్ ముఖ్య ఉద్దేశం కాబట్టి అది అందరి రెస్పాన్సిబిలిటీ. సో మా సైడ్ నుంచి కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా చెప్పినా కూడా మనం దాన్ని కూడా రెక్టిఫై చేసుకుంటాం. గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తుందని చెప్పేది కూడా చెప్తే కూడా మనం దానికి తగ్గట్టు కూడా యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోండి. థ్యాంక్ యూ.